హలో గైస్, నేను మీ తెలుగు యానిమే 883. ఈ వీడియోలో కైజు నెంబర్ చాప్టర్ 111 అయితే ఎక్స్ప్లెయిన్ చేశా. ఇటువైపు మన నరుమి వచ్చేసి, ఏంటి నేను నీకు సీక్రెట్గా శిక్షణ ఇవ్వాలనుకుంటున్నావా అని మన కాఫీకోతో అంటాడు. ఇక ఇటువైపు వచ్చేసి మన కాఫీకో, నిజానికి నేను చీఫ్తో యుద్ధం చేసేటప్పుడు ఒక సర్ప్రైజ్ అటాక్ చేసి అతను ఓడించగలిగాను. అలాంటిది ఇంకొక సీక్రెట్ ట్రిక్ నాకు ఏదైనా తెలిస్తే ఆ కైజు నైన్తో పోరాడి దాన్ని ఓడించడానికి నాకు వీలుగా ఉంటుందని మన కాఫీకో అంటాడు. దానికి మా నరుమి వచ్చేసి, ఏంటి నేను నీకు ఒక సర్ప్రైజ్ అటాక్ నేర్పించాలా, ఒక కమాండర్తో ఇలాగైనా మాట్లాడేదని చెప్పేసి మా నరుమి కాఫీకో పైన అయితే అరుస్తూ ఉంటాడు. దానికి మన కాఫీకో వచ్చేసి, కమాండర్ నరుమి కేవలం మీ సహాయం మిమ్మల్ని మాత్రమే అడగలనని చెప్పేసి మనంతో అంటాడు. దానికి మన నరుమి వచ్చేసి, నీకు ఎటువంటి శిక్షణ అవసరం లేదు, ఇప్పటికే నువ్వు సిద్ధమై ఉన్నావు. ఎందుకంటే నీలోగా కైజు నెంబర్ 8 ఉంది, కాబట్టి నీకు ఎటువంటి శిక్షణ అవసరం లేదు. నువ్వు ఎప్పుడు ఆపదలో ఉన్నా కైజు 8 వచ్చేసి నీకు సహాయం చేసి నేను కాపాడుతుందని చెప్పేసి మన నరుమి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక ఇటువైపు వచ్చేసి మన కైజు నెంబర్ 8 తన ఫుల్ పవర్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఆ దెబ్బకి అక్కడున్న ప్రదేశం మొత్తం నాశనం అయిపోతూ ఉంటుంది. దాన్ని చూసిన మన మీనా కూడా కాఫీగో ఆపేయని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక ఇటువైపు మన కైజు నెంబర్ 8 వచ్చేసి తన ఫుల్ పవర్ని చాట్ చేసుకుని మన మీనాతో, మనకి ఎక్కువగా సమయం లేదు మీనా, నువ్వు నన్ను కవర్ చేయని ఆ కైజు 9 పైన అయితే అటాక్ చేస్తానని మన కైజు నెంబర్ 8 అంటుంది. ఇక ఇటువైపు మన మీనా వచ్చేసి, నేనేం చేసిన కాఫీగోని ఎట్టి పరిస్థితుల్లో ఆపలేనని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మన కైజు నెంబర్ 8 అయితే వచ్చేసి ఆ కైజు నెంబర్ 9 పైన అయితే అటాక్ చేస్తూ ఉంటుంది. కానీ ఆ కైజు నెంబర్ 9 అయితే వచ్చేసి ఆ అటాక్స్ని ఈజీగా తప్పించుకుంటూ మన కైజు 8 పైన మళ్ళీ తిరిగి అటాక్ చేస్తూ ఉంటుంది. ఇక ఇటువైపు మన కైజు నెంబర్ 8 వచ్చేసి ఆ కైజు 9 పైన ఒక పెద్ద ఎనర్జీ బ్లాస్ట్ అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడే మన మీనా కూడా ఆ కైజు 9 పైన అయితే అటాక్ చేస్తూ ఉంటుంది. ఇక మన కైజు నెంబర్ 8 అలాగే కైజు నెంబర్ 9 వచ్చేసి ఇద్దరు ఓరమాస్తో ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళ ఫైటింగ్ దెబ్బకు అక్కడున్న ప్రదేశం మొత్తం అయితే నాశనం అయిపోతూ ఉంటుంది. అప్పుడే మన కైజు నెంబర్ 9 అయితే వచ్చేసి, నిజానికి నువ్వు ఒక కైజు, కానీ నువ్వు కైజులకే వ్యతిరేకంగా పోరాడుతున్నావు. అదేవిధంగా నీ తోటి కైజులను నువ్వే చంపేశావు. అదేవిధంగా నీకు కూడా హీలింగ్ ఎబిలిటీ చాలా వేగంగా ఉన్నాయి. ఇంతకు నువ్వు ఎవడరా అని చెప్పేసి మన కైజు 9 అడుగుతుంది. ఇక ఇటువైపు వచ్చేసి మన కైజు నెంబర్ 8 నా పూర్తి శక్తిని రిలీజ్ చేసి ఇప్పటికి 40 సెకండ్లు అవుతుంది. నాకు ఎక్కువ సమయం లేదు, నేను వీలైనంత వేగంగా దాన్ని ఆ ప్రదేశాన్ని తీసుకెళ్లాలని ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడున్న వ్యక్తి వచ్చేసి, మీరు పంపించిన లొకేషన్కి డ్రాప్ని అయితే పంపించాం, మీరు వెంటనే వెళ్ళి దానిలో ఉన్న ఆయుధాన్ని తీసుకోండి అని చెప్పేసి మన మీనాతో అంటాడు. ఇక మొత్తానికి మన కైజు నెంబర్ 8 వచ్చేసి కైజు నెంబర్ 9 ఎక్కడి నుంచి గడ్డకొచ్చిందో అక్కడికే తీసుకొచ్చి ఉంటుంది. అదే కైజు నెంబర్ 15 దగ్గరికి అయితే తీసుకొచ్చి ఉంటుంది. మన కైజు నెంబర్ 9 వచ్చేసి, ఏంటి నేను ఎక్కడి నుంచి గడ్డకొచ్చానో అక్కడికే తీసుకొచ్చావా, ఏం పర్లేదు, నేను మళ్ళీ ఆ కైజు నెంబర్ 15తో మొదలు పెడతానని అంటాడు. ఇక ఇటువైపు అయితే వచ్చేసి మన కైజు నెంబర్ 8 చాలా ఫాస్ట్గా కైజు 9 పైన అయితే అటాక్ చేస్తూ ఒక్కసారిగా మీనాని గట్టిగా అరుస్తాడు. ఇక ఇటువైపు వచ్చేసి మన మీనా వాళ్ళు పంపించిన డ్రాప్లోంచి ఆ వెపన్ తీసుకొని ఆ కైజు 9 పైన అయితే ఫుల్ పవర్తో అటాక్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఇక ఇటువైపు మన కాఫీ వచ్చేసి, నిజమే తన కోసం వాళ్ళు డ్రాప్లో తన వెపన్ అయితే ఇక్కడికి పంపించారని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడితో 111 చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది.